అలాగే ఉద్యోగులు ఉద్యమాలు చేసేటప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అదే ప్రతిపక్షాలన్నిటి కూడా కలుపుకొని పోతాయి. సో, ఇందులో భాగంగానే మీ సీనియర్స్ ఎవరైతే ఉండడం జరిగిందో ఒక కోఆర్డినేషన్ కమిటీ అని పెట్టడం జరిగింది. వీళ్ళందరితో కలుసుకొనే మీరెళ్తున్నారా? లేకపోతే వేరే సెపరేటా? కోఆర్డినేషన్ కమిటీ పెట్టిందని మేము కూడా పేపర్లో టీవీలో కూడా చూసాం. తెలంగాణ చేసి ఎన్నడూ కూడా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత గట్టి చేసి ఎప్పుడు కూడా లేదు. గత 60 సంవత్సరాల మీరు కూడా చరిత్ర చూడండి. 2006 సంఘాలు, మళ్ళీ ఇంకొక 20 సంఘాలు సభ్యత్వం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు దాన్ని ఆపిండు. కాబట్టి నిజాయితీ పరంగా రాజకీయాలు చేయకుండా ఉద్యోగుల పక్షాన నిలబడితే హర్షిస్తాం. తెలంగాణ ఎన్జిఓల భవనం, ఉద్యమకారుల భవనం, ఉద్యమకారుల ఆశయాలు, ఉద్యమకారుల ఆత్మలు కూడా ఈయన తిరుగుతుంటాయి. ఇది చాలా పుణ్యభూమి, జన్మభూమి. ఈ దీడ జరిగిన ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు కూడా ఈడికెళ్ళే ఎన్నో తీర్మానాలు చేసి ఉద్యమ నాయకులందరూ కూడా ఈడికెళ్ళే బయటకు వచ్చింది. ఈడికెళ్ళే స్తూపం దగ్గర పోయి నివాళులు అర్పించాం. కాబట్టి ఒకవేళ మా ఆఫీస్కి వచ్చి ఖచ్చితంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ తెలంగాణ ఎన్జిఓస్ అధ్యక్షుని కల్పించి మీ నిజాయితీపైన సమస్యలకు మేము కూడా బాసట నిలుస్తామంటే వారిని గౌరవిస్తాం 100% మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. రాజకీయాలకు అతీతంగా చేయండి, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. కానీ ఇప్పుడు అట్లాంటి సమయం ఆసన్నం కాలేదు. ఖచ్చితంగా మాకు ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఈ సమస్యలది ఏదైతే మాట చర్చ నడుస్తుందో దాని ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకుంటే ఖచ్చితంగా రేపు జరిగే పర్యవసానాలన్నీ మీకు కళ్ళ ముంగట్నే ఉంటాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అందరినీ కలుపుకున్నామో రేపు అవసరం అనుకుంటే అందరితో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.